అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన దాగుడు మూతలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భావనారాయణ వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రుక్మిణి వంటగదిలో ఉంది. మిక్సీలో పెసర పిండి వేస్తోంది. ఏంటి, ఇంకా రెడీ కాలేదా అడిగాడు. ఇప్పటి వరకు కరెంటు లేదు, ఇప్పుడే వచ్చింది చెప్పింది రుక్మిణి. నేను స్నానం చేసి వస్తాను, ఈ లోపల నువ్వు టిఫిన్ తినే అన్నాడు. ముందు మీరు స్నానం చేసిరండి, ఇద్దరం కలిసి తిందాం అన్నది రుక్మిణి. అలా కాదు, అరుణ వచ్చాక ఇద్దరం తింటాం అని వెళ్లిపోయాడు. రుక్మిణి ముఖం మార్చుకుంది. ఆమె ముఖం రంగులు మారడం అతను గమనించాడు. భావనారాయణ స్నానం చేసి వచ్చేటప్పటికి రుక్మిణి తన లగేజీ సర్దుకొని రెడీగా ఉంది. కాని ఆమె ముభావంగా ఉంది. టిఫిన్ చేశావా అడిగాడు. అన్నది. కాని అతను గ్రహించాడు, రుక్మిణి టిఫిన్ తినలేదు. ఆమె నేతితో పెసరట్టు వేసిందంటే ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఆమె బాధపడుతోందని అతనికి తెలుసు. తనేం చేయగలడు? రుక్మిణితో తనకున్న సంబంధం అరుణకు తెలియకూడదు. తెలిస్తే అరుణ పసి మనసు గాయపడుతుంది. చదువు మీద శ్రద్ధ వహించలేదు. అరుణ హాస్టల్లో చదువుకుంటోంది. తల్లి చనిపోయిన తర్వాత ఆమెను హాస్టల్లో చేర్పించాడు భావనారాయణ. ప్రతి ఆదివారం ఇంటికి తీసుకొస్తాడు. ఇక ఆ రోజంతా కూతురితో గడుపుతాడు. ఆ రోజు ఆదివారం. అరుణను హాస్టల్ నుండి తీసుకుని రావాలి. అరుణ వచ్చే సమయానికి రుక్మిణి కనిపించకూడదు. కోపం వచ్చిందా? ఆమె భుజం చుట్టూ చేతులు వేసి అడిగాడు భావనారాయణ. ఆమె మాట్లాడలేదు. సరే, పెసరట్లు వెయ్యి, ఇద్దరం తిందాం. నాకు మాత్రం ఒకటే చాలు, మళ్ళీ అరుణతో పాటు తినాలి కదా నవ్వుతూ అన్నాడు. రుక్మిణి వంటగదిలోకి వెళ్ళింది. కాసేపటికి పెసరట్టు నేతితో కాల్చిన వాసన భావనారాయణ ముక్కుపుటాలకు తగిలింది. అతని నోట్లో నీళ్లూరాయి. భావనారాయణకి అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి నేతితో కాల్చిన పెసరట్లంటే ఎంతో ఇష్టం. అరుణకు కూడా అంతే. కూతురు వచ్చే సమయానికి రుక్మిణితో పెసరపిండి రెడీ చేయిస్తాడు. ఆమె వెళ్లిపోతుంది. అరుణ ఇంటికి వచ్చిన తర్వాత పనిమనిషి సీత పెసరట్లు వేసి పెడుతుంది. ఎంతో రుచిగా ఉన్నాయని సీతను మెచ్చుకుంటుంది అరుణ. సీత నవ్వుకుంటుంది. శనివారం సాయంకాలం భావనారాయణ ఆఫీస్ నుంచి బయలుదేరబోతున్నాడు. సెల్ రింగ్ అయింది. అరుణ ఫోన్ చేసింది. డాడీ, రేపు నా కోసం రావద్దు అన్నది. ఏ? వార్డెన్ ఎవరిని హాస్టల్ వదిలి వెళ్లొద్దంది. ఈ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, స్పెషల్ క్లాసులు ఉన్నాయేమో చెప్పింది అరుణ. పోనీ ఈవినింగ్ రానా? సండే నైట్ ఉండి మండే మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అన్నాడు భావనారాయణ. వద్దులే డాడీ, నైట్ స్టడీస్ ఉంటాయేమో. సరే, నీ ఇష్టం అన్నాడు. బాయ్ డాడీ. భావనారాయణ రుక్మిణితో చెప్పాడు. రేపు ఆదివారం అరుణ రావటం లేదు. ఏ? ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, స్పెషల్ క్లాసులు పెట్టుంటారు. వార్డెన్ ఎవరిని హాస్టల్ వదిలి వెళ్లొద్దని చెప్పిందిట. ఏమండి, నాకు లుంబిని పార్క్ చూడాలనుందండి. మామూలు రోజుల్లో మీకు తీరుబడి ఉండదు. ఆదివారం కూతురుతో గడుపుతారు. రేపు ఆదివారం మీ అమ్మాయి ఎటూ రావటం లేదు కదా అన్నది రుక్మిణి. పార్కులో ఏం చేస్తావు? కావాలంటే ఏదైనా సినిమాకి తీసుకెళ్తాలే. అక్కడ లేజర్ షో ఎంతో బాగుంటుందట. పార్కుకి చాలా మంది జనం వస్తుంటారు. మనల్ని ఎవరైనా చూస్తారేమో. ఏ చూస్తే? ఏం లేదు, అరుణకు చెప్తారేమోనని. సినిమాకెళ్తే మాత్రం ఎవరైనా చూడరా? ఛాన్సులు తక్కువ నవ్వాడు భావనారాయణ. రుక్మిణి మూతి తిప్పింది. అంతేలేండి, కూతురి మీద ఉన్న ప్రేమలో 100వ వంతు లేదు నా మీద. ఎంతసేపు కూతురికి అది కావాలి ఇది కావాలి అని తెస్తుంటారు. సంతోష పెట్టాలని చూస్తుంటారు. నేను ఏది అడిగినా చూద్దాం చేద్దాం అని దాటేస్తుంటారు. మీకు నా సేవలు కావాలి గాని నా కోరికలు పట్టవు నిష్ఠూరంగా అన్నది. ఛఛా, ఎందుకంత ఫీల్ అవుతావు? నేను నీకేం తక్కువ చేస్తున్నాను? అన్నీ ఎక్కువే చేస్తున్నారు. సరే సరే, లుంబిని పార్క్కి తీసుకెళ్తాను. హ్యాపీనా అని ఆమెకు చెక్కిలి గింతలు పెట్టాడు. రుక్మిణి నవ్వింది. భావనారాయణ ఐస్ క్రీం కప్పు రుక్మిణికి అందించాడు. లాన్లో కూర్చొని ఇద్దరు ఐస్ క్రీం తినసాగారు. ఇలా పచ్చిగడ్డలో కూర్చొని ఐస్ క్రీం తింటుంటే చిన్నపిల్లనైపోయినట్లు ఫీలింగ్ కలుగుతుందండి సంతోషంతో అన్నది రుక్మిణి. నీకిప్పుడు స్వీట్ 16 అన్నమాట అని నవ్వాడు భావనారాయణ. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. అరుణ వాళ్ళిద్దరినీ తదేకంగా చూస్తోంది. ఆయన తన డాడీయేనా? తన డాడీ పక్కన ఆమె ఎవరు? ఎప్పుడూ చూడలేదే.
అరుణకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తమ చుట్టాలంతా తనకు తెలుసు. ఆమె ఖచ్చితంగా చుట్టం కాదు. మరి ఎవరు? డాడీ ఆఫీసులో పనిచేసే ఆంటీ ఏమో. అరుణ ఆలోచిస్తోంది. తను ఇప్పుడు వెళ్ళి డాడీని పలకరించాలా వద్దా? అరుణ, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? వార్డెన్ అరుస్తుంది. అరుణ ఉలిక్కి పడింది. వార్డెన్ అరుణ భుజం మీద చెయ్యి వేసింది. ఎవరిని అలా చూస్తున్నావు అని ఆమె భావనారాయణ రుక్మిలను చూసింది. ఆయన మీ డాడీ కదూ? తల ఊపింది. అరుణ, ఆమెవరు? ఏమో అన్నది అరుణ. నీకు తెలీదా? ఎప్పుడూ చూడలేదు చెప్పింది అరుణ. మీ మమ్మీ చనిపోయింది కదా? అరుణ తల వంచుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి జ్ఞాపకం వచ్చింది. తనను నిద్రలేపి పళ్ళు తోమించి స్నానం చేయించి 2 జడలు వేసి డ్రెస్ వేసేది. తనకు ఇష్టమైనవి వండి పెట్టేది. తనని ఎప్పుడూ కొట్టేది కాదు. షాపింగ్కి తీసుకెళ్లి తనకి మంచి డ్రెస్సులు కొనిపెట్టేది. ఐస్ క్రీంలు, చిప్స్ కొనిచ్చేది. ఎంత మంచి మమ్మీ! అరుణ తల వంచుకొని కన్నీళ్లు తుడుచుకుంది. నోనో, డోంట్ వరీ మై బేబీ. వార్డెన్ అరుణను హత్తుకొని ఓదార్చింది. డాడీ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా మ్యామ్? అడిగింది అరుణ. చేసుకోవచ్చా ఏమిటి? చేసుకోవాలి. నీకొక అమ్మ ఉంటే ఇట్లా నిన్ను హాస్టల్లో చేర్పించే అవసరం ఉండేది కాదు. చిన్న వయసులో నీకు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉండదు కదా అన్నది వార్డెన్. భావనారాయణ రుక్మిణి చేతులు పట్టుకొని ఊపుకుంటూ బోట్ ఎక్కడానికి వెళ్లిపోయారు. డాడీ దగ్గరికి వెళ్తావా? అడిగింది వార్డెన్. అరుణ తల అడ్డంగా ఊపింది. ఆ తర్వాత ఆదివారం అరుణను ఇంటికి తీసుకొచ్చాడు భావనారాయణ. సీత నేతి పెసరట్లు కాల్చి వాటి మీద అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర చల్లి వేడివేడిగా వడ్డిస్తుంటే ఇష్టంగా తిన్నది అరుణ. ఉదయమే రుక్మిణి వెళ్లే ముందు పెసరట్లు మిక్సీలో వేసి అల్లం, పచ్చిమిర్చి సన్నటి ముక్కలుగా తరిగిపోతుంది కాబట్టి పెసరట్లు వేసి ఇవ్వటం సీతకి కష్టం కాదు. బోనవేట తాగిన తర్వాత, సీత, ఈవినింగ్ మినపగారెలు, సేమియా పాయసం చెయ్యి ఏ అన్నది అరుణ. సీత గుండెల్లో రాయి పడింది. ప్రతి ఆదివారం తండ్రి కూతుళ్ళు మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా ఏ హోటల్లోనో చేసి వస్తారు. లేదంటే భావనారాయణ పార్సిల్ పట్టుకొస్తాడు. అసహాయంగా భావనారాయణ వంక చూసింది సీత. రుక్మిణి విషయం పొరపాటును కూడా అరుణకు తెలియనీయకూడదని సీక్రెట్గా సీతకు చెప్పి ఉంచాడు. ఓసారి ఉదయం గారెల పిండి రెడీ చేసి పాయసం వండి వెళ్ళింది రుక్మిణి. అరుణ వచ్చిన తర్వాత గారెలు వండి పెట్టింది సీత. సీత అవస్థ గమనించిన భావనారాయణ, ఎందుకులేమా, మనం ఈవినింగ్ ఐమాక్స్ సినిమాకెళ్దాం. రెస్టారెంట్లో పిజ్జా తిందుగాన్లే అన్నాడు. పిజ్జా తిని తిని విసుగొచ్చింది డాడీ. గారెలు తినాలనిపిస్తోంది. అప్పుడెప్పుడో ఒకసారి సీత చేసిన పాయసం వండర్ఫుల్గా ఉంది డాడీ అన్నది అరుణ. అరుణమ్మా, గారెలు చేయాలంటే మినప్పప్పు నానబెట్టాలి. మిక్సీలో వేస్తే రుచిగా ఉండదు. గ్రైండర్ ఏమో పనిచేయటం లేదు అన్నది సీత. అరుణ పక్కపక్క నవ్వింది. మినప్పప్పు నానబెట్టు. పక్క వీధిలో పప్పు రుబ్బుతారు కదా, రుబ్బించుకురా. ప్రాబ్లం ఏముంది అన్నది. సీతకి తప్పలేదు. మినప్పప్పు నానబెట్టి రుబ్బించుకు రావడానికి వెళ్ళింది. గారెలకమ్మా అని చెప్తే వాళ్ళు వేసిచ్చారు. సాయంకాలం ఎలాగో గారెలు వేసి పెట్టింది. కాని పిండిలో ఉప్పు వేయటం మర్చిపోయింది. చప్పగా ఉన్నాయి. ఎలాగో ఆవకాయ పచ్చడి నంచుకుని తిన్నది. ఇక పాయసం తినలేక పారబోసేసింది అరుణ. సీతని ఒంటరిగా పట్టుకుని, సీత, పెసరట్లు, గారెలు, పాయసం నువ్వు చేయడం లేదు కదూ అని అడిగింది అరుణ. అదేంటమ్మా, మీ ముందే కదా చేస్తున్నాను ఇబ్బంది పడుతూ చెప్పింది సీత. మరి చండాలంగా చేశారా ఈసారి? ఒక్కోసారి కుదరదమ్మా అన్నది సీత. అరుణ నవ్వి ఊరుకుంది. ఆమెకు నిజం తెలిసిపోయిందేమోనని భయపడింది సీత. ఇటువంటివి ఎన్నాళ్లు దాగుతాయి? ఏదో ఒక రోజున బయటపడాల్సిందే అనుకుని నిట్టూర్చింది సీత. ప్రతి ఆదివారం హాస్టల్కి వెళ్లి అరుణను తీసుకొచ్చి సోమవారం ఉదయమే తీసుకెళ్లి వదిలేస్తుంటాడు భావనారాయణ. సోమవారం ఉదయం భావనారాయణ వాకింగ్కి వెళ్లి వచ్చేసరికి అరుణ ఇంకా నిద్ర లేవలేదు. అతను కంగారు పడ్డాడు. నిద్రపోతున్న కూతురు దగ్గరికి వెళ్లి నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. మామూలుగానే ఉంది. అమ్మయ్య, ఫీవర్ ఏమీ లేదు అని నిట్టూర్చాడు. అరుణ కళ్ళు తెరిచి, డాడీ, నాకు తలనొప్పిగా ఉంది. ఎందుకో నీరసంగా ఉంది. రాత్రి మనం చూసిన మూవీ అస్సలు బాగాలేదు. ఎప్పుడైపోతుందా, ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. అందువల్ల అనుకుంటాను అన్నది. అవును, పెద్ద స్టార్లున్నారని వెళ్ళాం. చండాలంగా ఉంది అన్నాడు.
ఈ రోజు నేను రానని మా వార్డెన్కి ఫోన్ చేసి చెప్పు డాడీ. నేను చెప్తే నమ్మదు. ఓకే, నేను చెప్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. సీతకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్లాడు భావనారాయణ. తండ్రి ఆఫీస్కి వెళ్లిన తర్వాత అరుణ డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఎక్కడికి అమ్మాయి గారు అని సీత ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు కూడా నాతో పాటు పద, ఇంటికి తాళం వై అన్నది అరుణ. నేనా? ఎక్కడికమ్మా? సినిమాకెళ్దాం. రాత్రే కదండి వెళ్లారు. అదంతా నీకెందుకు, నోరు మూసుకొని పద అన్నది అరుణ కోపంగా. సీత ఇంటికి తాళం వేసి అరుణతో పాటు బయలుదేరింది. ఏ సినిమాకు అమ్మాయి గారు? ఆవిడిల్లెక్కడా? అదేం సినిమానండి? రోజు ఇంట్లో నడుస్తున్న సినిమా. సీత భయంగా చూసింది. రుక్మిణి వ్యవహారం అరుణకు తెలిసిపోయిందని అర్థమైంది. చెప్పు, ఆవిడ ఎక్కడుంటుంది? ఆవిడెవరండి? నోరు మూసుకొని ఆవిడ ఎక్కడుంటుందో పద. అమ్మాయి గారు, నాకంతా తెలుసు, చెప్పు. అమ్మో, అయ్యగారు చంపేస్తారు. నువ్వు చెప్పకపోతే నేను ఏ కారు కింద పడి చచ్చిపోతాను అని అరుణ రోడ్డు మీద పరిగెత్తింది. సీత గట్టిగా పరిగెత్తి అరుణను పట్టుకుంది. ఎందుకంత భయపడతావు? డాడీ నిన్నేం చేస్తాడు? మహా అయితే పనిలో నుంచి తీసేస్తాడు, అంతేగా. ఈ పని ఇంకొక చోట దొరకదా? తీవ్రంగా అన్నది అరుణ. సీతకి తప్పలేదు. కాలింగ్ బెల్ కొట్టింది అరుణ. రుక్మిణి తలుపు తీసింది. ఎదురుగా అరుణ. షాక్ తిన్నట్లు అయిపోయింది. అరుణను ప్రత్యక్షంగా చూడకపోయినా గుర్తుపట్టింది రుక్మిణి. ఫోటో ఆల్బమ్స్, బర్త్డే సీడీల్లో చాలాసార్లు చూసింది. అరుణ రుక్మిణిని యగాదిగా చూసింది. ఎవరు కావాలి అడిగింది రుక్మిణి. అమ్మ కావాలి చెప్పింది అరుణ. అమ్మ? మీ అమ్మ ఎక్కడెందుకుంది? ఇక్కడే ఉంది. ఎక్కడా? నా ఎదురుగా ఉన్నది. రుక్మిణి మాటలు రాక తల వంచుకుంది. ఎందుకమ్మా ప్రతి ఆదివారం నేను వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోతున్నావు? రుక్మిణికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేనంటే ఇష్టం లేదా? నీకెవరు చెప్పారమ్మా అలా అని? మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీకు తెలియకూడదని మీ నాన్నగారు. అమ్మా, నాకు అన్నీ తెలుసు. నాన్న నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎందుకు నా నుంచి రహస్యంగా ఉంచాడు. నేను మరీ చిన్నపిల్లని కానమ్మా, కానీ నాకు అమ్మ కావాలి. అరుణ దగ్గరగా వెళ్లి రుక్మిణిని కౌగిలించుకుంది. రుక్మిణి అరుణను తన హృదయానికి హత్తుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.